షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనంలో దేవతి దేవుడు ఒక మాటని ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గౌనిని స్వాధీనపరచుకుందరు అనే వాగ్దాన పూరితమైన ఆశీర్వాద వచనము తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు ఇస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. ఆ యొక్క మాట మనకి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాల్లో మనకు కనిపిస్తుంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని ఈ యొక్క మాటను పలికినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా అతడు లోకమునకు వారసుడగును అను వాగ్దానము అబ్రహామునికైనను అతని సంతానములకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగను. విశ్వాసం మూలమునైన నీతి మూలముగానే కలిగను. ఇక్కడ ఈ యొక్క వాగ్దాన పూరితమైన ఆశీర్వాదం చూస్తే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసాను. ఖచ్చితంగా, తప్పకుండా, మాట తప్పకుండా, నిజంగానే తండ్రిని దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును ఆయన జీవితంలో చేసి చూపించాడు, నెరవేర్చి చూపించాడు. ఆయన యొక్క సంతతిని, ఆ యొక్క జాతిని ఎంతగా అభివృద్ధి చేశాడో మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా గ్రహించగలిగాం పిల్లరా. కాబట్టి ఈ యొక్క మాటలోని యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే కనుక, ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకుంటాకును ఈ యొక్క వచనాలు మనం చదివితే కనుక మనం గ్రహించగలుగుతున్నాం కదా. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు అనే మాటను పదే మనము చెప్పుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో ఆయనను ఏది అడిగినా దయచేస్తాడు. ఆయన ఖచ్చితంగా దయచేయగల దేవుడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఎందుకంటే అనేక సార్లు అనేక సమయాల్లో మన యొక్క నిత్య జీవన విధానంలో అనేకమైన సమస్యలు, అనేకమైన సుడిగుండాలు, ఆ యొక్క జీవిత ఆ సంఘటనను ఆధారం చేసుకుని ఆలోచిస్తే కనుక ఒక్కొక్కసారి విశ్వాసములో కోల్పోయే స్థితిని మనం గమనించుకుంటూ ఉంటుంటాము, విశ్వాసము కోల్పోయే స్థితిని. కానీ అటువంటి సమయంలో మనకి ఒక అబ్రహాము, ఒక యాకోబు, ఒక యోబు, ఇలాంటి వారందరినీ కనుక వారి జీవిత చరిత్రను మనం గమనిస్తే కనుక వారు ఎంత భయంకరమైన ఒక అగాధాన్ని అనుభవించి దేవుని సన్నిధి నుండి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నారో మనం గ్రహించగలుగుతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, ఆయన మనం భరించగలిగినంత శోధనను మాత్రమే రప్పిస్తాడని, అంతకు మించి శోధన ఇవ్వడని మనం పరిశుద్ధ లేఖనాలు చదివాము. అలాగే శోధన కలిగించేవాడు ఆయన, దాని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియజేసేది కూడా ఆయన. ఎందుకంటే అప్పుడప్పుడు మన స్థితిని మనకి గుర్తు చేయుటకు, అప్పుడప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితిని మనకి గుర్తు చేయుటకు ఆయన ఈ శోధనని మనకి ఇస్తాడని మనం గమనించవలసిన అవసరం ఎంతైతే ఉంది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను. ఇది ఎవరికైనా సాధ్యమా? ఈ యొక్క ఆకాశ నక్షత్రాలు కానీ, ఈ యొక్క ఇసుక రేణువులు కానీ లెక్కింపగలిగే అవకాశం ఉందండి? ఎవరన్నా ఎన్నో చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు. ఎవరికైనా భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా అది అసాధ్యమే. కాబట్టి అంటే దేవుని యొక్క ఆశీర్వాదపు స్థాయి అంత హెచ్చుగా ఉంటుందని మనం యొక్క మాటల ద్వారా గ్రహించాలి. ఒకవేళ నీవు విధేయుడిగా జీవిస్తుంటే గనక, ఆయన చిత్తం క్రింద బ్రతుకుతూ ఉంటే గనక, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తుంటే గనక, ఆ వాక్యంతో అంటుకట్టబడి ఆయన మాటకు లోబడి జీవిస్తుంటే గనక, నీ జీవితంలో కూడా అబ్రహాము ఎంతటి గొప్ప స్థాయిలో ఆ యొక్క ఆశీర్వాదమును మేలును పొందుకున్నాడో నీవు కూడా దాన్ని పొందుకోగలవు. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, ఎవరైతే ఇంకా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, లేదా వారికి ఉన్న సమస్యల నుండి విడుదల పొందాలని, వారికి ఉన్న మానసిక ఆత్మీయ స్థితి నుండి విడుదల పొంది దేవుని సందులో ఇంకా బలముగా ఎదగాలని
కోరుకున్నారో వారు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని మాటకు విధేయులవటమే. అబ్రహాము చేసింది అదే కదా. విశ్వాసము వలన నీతి ఆయన రక్షించింది. విశ్వాసము వలన నీతి మూలముగానే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని, ధర్మశాస్త్రం మూలంగా కాదని మనం ఇప్పుడే కదా చదవం. కాబట్టి ఆయన యందు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఆయన ఒప్పుకుంటే కనుక, ఆయన అధికారం ఒప్పుకుంటే కనుక, తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో ఇంకా ఏ లోటు అయితే ఉండిపోతుందో దానిని తీర్చి మనల్ని వృద్ధులను తెచ్చుటకు, హెచ్చు చేయుటకు, ఘనత కలిగించుటకు కానీ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట ప్రకారము జీవిందాము, ఆయనకు విధేయులై జీవిందాము. ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి ఆయనకు విధేయులై ఆయన మేలును పొందుకుందాం. ఈ మాటను దేవాదేవుడు మన యొక్క ఆత్మీయ స్థితిలో బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతము మనకన్న తండ్రి, ఈరోజు మీరు అబ్రహామును దీవించిన విధానమును మాకు తెలియజేశారు ప్రభువా. కేవలము ఆయన విధేయుడగటం వల్లనే, నీ యందు విశ్వాసం మూలంలోనే, నీతి వలననే అబ్రహాము దీవించబడ్డాడని మాకు ఈరోజు తెలియజేశారు. అవును ప్రభు, మేము కూడా విశ్వాసం కలిగి నిరీక్షణతో నాయన మీరు మా యెడల చూపిన కృపకు తండ్రి ప్రభువా మేము విధేయులైతండి ప్రభువా. నేను స్తుతిస్తూ నీ నామాన్ని గణపరిచే వరం ఉండి నీ మేలు పొంది కృపను దయచేయమని, ఈ మాట నుండి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవుని